నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సోలార్ విద్యుత్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుత అవకాశాలు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. సమస్యల పరిష్కారానికి భరోసా. మహిళా మీకోసం, మీ సంరక్షణ మా సంకల్పం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ సతీష్ కుమార్, ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి. ఏపీ ఐడీసీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డేగల ప్రభాకర్. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పనుల పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు జరుపుతామన్న కమిషనర్ పులి శ్రీనివాసులు. విద్యుత్ శాఖపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్ ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, ప్రపంచంలో అనేక దేశాలు టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మన వారసత్వ సంపదకు తగిన ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాల పవిత్రతను కాపాడేందుకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి. ఏమాత్రం పొగ కాలుష్యం లేని, ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది. ప్రస్తుతానికి వార్షికం సంవత్సరానికి 5% అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది. ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఈజ్ అ కీ. సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సభల్లో మేము అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి, ఎకో టూరిజం, అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది. ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది. ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన గైడెన్స్లో ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన లోకేష్ తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాతో తనపై అసభ్యకరంగా తన భర్త పోస్టులు పెడుతున్నారని, తగు చర్యలు తీసుకోవాలని ఓ బాధితురాలు కోరింది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నామని ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు. మహిళా మీకోసం, మీ సంరక్షణ మా సంకల్పం అనే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. మీకు తోడుగా మేమున్నామంటూ జిల్లా పోలీసులు మహిళలకు భరోసా కల్పించనున్నారు. మహిళా మీకోసం, మీ సంరక్షణ మా సంకల్పం కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 9746414641 ఏర్పాటు చేశారు.
రాత్రుళ్లు ఒంటరిగా మహిళలు గమ్యస్థానాలు చేరేందుకు ఇబ్బంది పడుతుంటే ఈ నెంబరుకు కాల్ చేస్తే పోలీసులు సురక్షితంగా వారిని గమ్యస్థానాలకు చేరుస్తారు. అలాగే ఈవ్ టీచింగ్కు పాల్పడే వారి సమాచారాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా విద్యార్థులు పోలీసుల దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసినట్లయితే మీకు ముందే అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి ఎక్కడైనా ఈవెన్ ఇప్పుడు నేను కూడా లైక్ ఇఫ్ ఐ ఆఫీషియల్ కెపాసిటీలో బయటకు వెళ్ళినప్పుడు కాకుండా పర్సనల్ కెపాసిటీలో ఒక లేట్ నైట్ ఫ్లైట్ కానీ ఒక లేట్ నైట్ ట్రైన్ కానీ ఒక బస్సు కానీ ఏదైనా బుక్ చేయాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాం బిఫోర్ మేకింగ్ ఎనీ బుకింగ్. సో అట్లాంటి సందర్భంలో మనకి గుంటూరు సిటీలోను గుంటూరు డిస్ట్రిక్ట్లోను ఇట్లాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో ఖచ్చితంగా మనం అందరం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ప్లస్ పోలీస్ వారందరికీ కూడా దానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ నైట్ 12 o'clock వస్తున్నారని అనుకుంటాము, మీరు ఆటోలో కారులో దేని వెళ్ళాలన్నా ఒక డౌట్ ఉంటాయి, భయం ఉంటాయి మేబీ. అప్పుడు మీరు 9746414641 ఆర్ 112 మీకు కాల్ చేశారంటే మన వెహికల్స్ లాంచ్ చేస్తున్నాము. ఆ వెహికల్స్ వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. మేము ఎక్కడ డ్రాప్ చేయాలో వీ విల్ డ్రాప్ దేర్. సో అనేది ఫస్ట్ కాన్సెప్ట్. రెండవది కాన్సెప్ట్ ఏంటంటే మన పోలీస్ తరపు నుంచి ఉమెన్ పోలీస్ మీ స్కూల్స్ కాలేజెస్ ని విజిట్ చేస్తారు. వాళ్ళు వీక్లీ వన్స్ 1 hour 2 hours అలాగా టైంలో వస్తారు. ఒకవేళ మీరు ఎవరితో పాటు షేర్ చేయలేని విషయాన్ని కూడా షేర్ చేయాలని అనిపించిందంటే మీరు మన ఉమెన్ పోలీస్ వాళ్ళతో పాటు షేర్ చేయొచ్చు. సో దట్ మీ ప్రాబ్లం ని ఉన్న వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మేజర్గా కంప్లైంట్స్ ఏంటంటే సార్, నైటు ఇక్కడ గంజాయి తాగే వాళ్ళు లేకపోతే మందు తాగే వాళ్ళు ఇక్కడ కూర్చొని వచ్చేటటువంటి ఆడవాళ్ళని, పిల్లల్ని, తర్వాత కొంత డిగ్నిఫైడ్గా ఉన్న వాళ్ళని కామెంట్ చేస్తూ ఏడిపిస్తున్నారు. ఇది మేము పోలీసు వారికి చెప్తున్నాము. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళందరూ పారిపోతున్నారు. సో ఇలాంటి కంప్లైంట్స్ నేను చాలా వింటున్నాను రోజు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు. ఈ విషయంగా వారితో మాట్లాడాలని నేను గత కొంతకాలం నుంచి అనుకుంటున్నాను. బట్ ఈరోజు వారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా డెఫినెట్గా గుంటూరు నగరం, నాట్ ఓన్లీ గుంటూరు నగరం, మొత్తం జిల్లా మొత్తం ఈ ప్రోగ్రాం ఉంటుంది. గుంటూరు నగరంలో ప్రత్యేకంగా మీకు తెలుసు అందరికీ, రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలోనే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఎక్కువగా. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే తాగొచ్చి మరి ఇంట్లో ఫ్యామిలీస్ ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా కాన్ఫిడెంట్గా 100% ఎట్లాగైనా ఎక్కడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చక్కగా మొబైల్ నెంబర్కి లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వారి దళం వచ్చి వాళ్ళ భర్తం పడుతుంది. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, నాకు ఈ బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దేశంలో పరిశ్రమలకు దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ఉండేలా నా బాధ్యతలను నిర్వర్తిస్తానని ఆయన అన్నారు. పదవి అనేది అలంకారం కాదని ఒక బాధ్యత అని అన్నారు. ఇప్పటికే 792 సంస్థలకు ఏపీఐడిసి ద్వారా ఇప్పటికే లోన్ సదుపాయాలు అందించామన్నారు. యువగళం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామన్న లోకేష్ హామీని నెరవేర్చడమే తన ముందున్న లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఏపీఐడిసి ఎండీ వి రఘునాథ్ ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలానే మా యువనేత ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున అభివృద్ధి పరంగా పరుగులు తీస్తున్నటువంటి, అట్లానే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నటువంటి మా యువత నేత అయినటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామన్నపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, ప్రొఫెసర్ రంగయ్య, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ దేశానికి లేని పటిష్టమైన రాజ్యాంగం భారతదేశానికి మాత్రమే ఉందని వక్తలు అన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్ర నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని లక్ష్మణరావు తెలిపారు. ఫెడరలిజంపై దాడి జరిగితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో మైనారిటీ మతాలకు కొన్ని హక్కులు ఉంటాయి. భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 2930 మైనారిటీలకు కొన్ని హక్కులు ఇచ్చింది. మైనారిటీలు తమ భాషని, తమ లిపిని, తమ సంస్కృతిని, తమ విద్యని అభివృద్ధి చేసుకునే అవకాశాలు, అవి దుర్వినియోగం అయితే ఎలా అరికట్టాలో అరికట్టాలి. అట్లాగే వాళ్ళ మైనారిటీల మీద దాడులు చేయటం, మతం పేరుతో దాడులు చేయటం, ఇవన్నీ మన కళ్ళ ముందు చాలా చూస్తున్నాం. ఆ రకమైనటువంటి ధోరణి, ఎందుకంటే మతపరమైన విభజన వల్ల ఈ దేశం ఎప్పటికీ ఒకసారి నష్టపోయింది. మనకు తెలుసు దేశ విభజన ఎందుకు జరిగింది. ఇంపీరియలిస్ట్ కొలోనియల్ పాలనలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించి విభజించు పాలించు సూత్రాలే 1947లో దేశ విభజన దారితీసింది. కాబట్టి లౌకికవాదాన్ని కాపాడు. ఇప్పుడు మాత్రం 100-95 మంది ఈ రాజ్యాంగం మంచిదేను, ఈ రాజ్యాంగం ఉండాలి, దీన్ని మనం కాపాడుకోవాలి అనే దాంట్లో అందరూ, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాల ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూడా మనం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెప్తూ ఉంటాం. కొంచెం హిస్టరీలోకి వెళ్తే మీకు అందరికీ తెలియదని కాదు, బట్ జస్ట్ చాలా బ్రీఫ్గా మనకు అసలు ఇండిపెండెన్స్ రావాలి అనే మనం పోరాడుతుంటే కూడా అటువైపు నుంచి బ్రిటన్లో మీకు అందరికీ తెలిసినట్టు అప్పట్లో చర్చిల్ అని ఉండేవాడు, విన్స్టన్ చర్చిల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ తరఫున ప్రపంచ యుద్ధం చేశాడు, సక్సెస్ఫుల్గా అయ్యాడు. కానీ 1945లో అక్కడ బ్రిటన్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయాడు. ఆయన ఓడిపోయి లేబర్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. క్లెమెంట్ అట్లీ అని ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది అప్పుడున్నటువంటి ఆ బ్రిటిష్ ప్రధానమంత్రి చర్చిల్ ఏమనంటే ఇండియన్స్ ఇండిపెండెన్స్ అడుగుతున్నారు అంటే ఇండియన్స్కి ఇండిపెండెన్సా, వాళ్ళు అసలు పరిపాలించుకునే సామర్థ్యం ఉందా, వాళ్ళకి వాళ్ళు పరిపాలించుకోగలరా. కమిషనర్ పులి శ్రీనివాసులు సంగడిగుంట, శారదా కాలనీలో సీసీ రోడ్లు, ప్యాచ్ వర్కులు, నూతన డ్రైన్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ది పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శులు అక్కడే ఉండి పనులను పరిశీలించాలన్నారు. చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకు ముందే డ్యామేజ్ జరిగితే సంబంధిత కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేసిన ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అనంతరం చౌడవరంలోని సిఆర్ కాలనీని పరిశీలించి శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలనీలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల గురించి స్థానికులను అడిగి తెలుసుకుని కాలనీలో మౌలిక వసతుల ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చదువు, ఉద్యోగంతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను ఘనంగా సత్కరించారు. నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో మూడోసారి విద్యుత్ ఛార్జీలను పెంచే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.
బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపాలని చూస్తే తీవ్ర పోరాటం తప్పదని జంగాల అజయ్ కుమార్, పాసం రామారావు హెచ్చరించారు. వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే ధ్వంసం చేయమని పిలుపునిచ్చినటువంటి లోకేష్ గారు, పెంచమని వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా విపరీతంగా కరెంటు ఛార్జీలని పెంచుతూ ఉన్నారు. 8,079 కోట్ల భారాన్ని ఇప్పటికే మోపి, అలాగే భవిష్యత్తులో డిసెంబర్ మాసం నుంచి మొదలయ్యేటటువంటి భారం 19,000 కోట్ల పైచిలకు రాబోతా ఉంది. మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచం, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పారు. 5 నెలలే అయింది. ఈ 5 నెలల కాలంలో ఇప్పటికే 6,079 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి భారాలు మోపారు. అవి కాకుండా ఇంకో 11,000 కోట్ల రూపాయలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలియజేయటువంటి ప్రజల అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని చేయరు. ఈ 5 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇది 2024-23 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలలో తేడా వచ్చింది. ఆ తేడాలను ప్రజల మీద వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రైతుకు అండగా భరోసాగా ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుల నుంచి నేరుగా దళారులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేమూరు మండలం జంపని గ్రామంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ద్వారా వైసీపీ నాయకులు రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందన్నారు. 75 కిలోల వరిధాన్యం బస్తా 1,740 రూపాయలకు ఈ కేంద్రం ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారని, రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా దళారులు బెడ తప్పిద్ది. లేదంటే వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రేటు కూడా పెంచేస్తారు. అప్పుడు రైతు నష్టపోకుండా ఉంటాడు అనేది మనకు వచ్చినటువంటి విజ్ఞప్తులు. నేను కూడా మొన్న శనివారం ఈ అంశం మీద జిల్లా పరిషత్ జనరల్ మీటింగ్ జరిగితే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నాడు అక్కడ. ఆ సమావేశంలో ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లేదే తడవుగా నాకు 5 గంటలకల్లా ఫోన్ చేశాడు జేసీ గారు. సోమవారం మనం సెంటర్ ఓపెన్ చేసేద్దామండి, కొనుగోలు మొదలు పెడదాం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు తేమ శాతం 17% ఉండాలని, ఆ పైన ఉంటే కొంత ఆ కొనుగోలు రేట్ ఏదైతే ఉందో దానిలో కొంత పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుందని చెప్పి రామగోపాల్ గారు చెప్పాడు. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు ప్రభుత్వ పరంగా ఈ రైతు సేవా కేంద్రానికి ధాన్యం విక్రయించడం అనేది రైతుకి మేలని నేను అనుకుంటున్నాను. వారు చెప్పిన లెక్క ప్రకారం ఎంత తగ్గినా 18% ఉన్నా, 19% ఉన్నా, 20% ఉన్నా, మొత్తం కలిపి 1,740 రూపాయలు ఫైన్ క్వాలిటీ ఉంటే, బాగా తేమ శాతం కాస్త ఎక్కువ ఉన్నా కూడా మీకు ఇంకో 100 రూపాయలు తగ్గింది, 1,640 దాకా వస్తుంది, లేదు 1,600 వస్తుంది. 5% దాకా చెప్పాడు. నాకు 5% దాకా ఎక్సెస్ ఉండొచ్చు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తను పేరుపై ఉన్న పొలంలోకి రాకుండా కాలనీవాసులు అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొరిటిపాడుకు చెందిన ఎర్రంశెట్టి రవి ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడు మండలం ఈతురుపాలెంలోని తన 4 ఎకరాల భూమిని దళితులు ఆక్రమించుకుంటున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.
ఇప్పటికి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళని పిలిపించి కనీసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు కట్టడం కానీ వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం కానీ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం, 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం, ఏ స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసాం, ఉన్న విషయం చెప్పాం, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి, మేము ఫోన్ చేసి చెప్తాము, వాళ్ళు మీ ల్యాండ్లో రాకుండా మీ ల్యాండ్ మీరు క్లీన్ చేసుకోండి అని చెప్పారు. కాబట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆ పక్కనే పల్లె ఉందండి, ఆ పల్లెల్లో మాజీ సర్పంచ్ ఒక అతను, ఒక 7 మంది మేము నాయకులవి, మీరు రావడానికి లేదు, మీరు వస్తే మీ బళ్ళు తగలబెడతాము, క్లీనర్ తగలబెడతామని లాస్ట్ టైం చెట్లు తీపిచ్చాం, మధ్యలో వచ్చి మా ఆపిచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సామాజిక సేవాభావాలు కలిగిన జాతీయ సేవా పథకం వాలంటీర్స్ కీలక పాత్ర వహించాలని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం సైకిల్ ర్యాలీ, అందరూ సమానమనే భావన కలిగించడానికి ఆల్ యూనిటీ వంటి కార్యక్రమాలు కమిషనర్ పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న టీజేపీఎస్ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్స్కి కమిషనర్ ప్రశంసా పత్రాలు అందించారు. సామాజిక సేవ చేస్తున్న కళాశాల వాలంటీర్స్ని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి దివ్యజ్యోతిమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాతీయ సేవా పథకం కార్యక్రమం నిర్వహణాధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్, కె నారాయణ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతలను అసభ్యకరంగా దూషిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని వైసీపీ నేతలు ఎస్పీని కోరారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను బయటకు రానివ్వకుండా ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. టీడీపీ వాళ్లు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నా వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు స్పందించుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్ బూసి రాజలత, జిల్లా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి 111 అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసేటువంటి కార్యక్రమం. అమరావతి బాలచాముండి సమేత అమరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పూజలను వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో ఆఖరి కార్తీక సోమవారం పూజలు తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి దీపారాధనలు చేశారు. ఆఖరి సోమవారం కావడంతో శివాలయం భక్తులతో కిటకిటలాడింది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆందోళన చేసింది. 50% ఉన్న బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50% ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కులగణన చేపట్టి మేము చేశామని చెప్పి కనీసం లెక్కలు బయటికి పంపించాల. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కలేంటో తీసి మరి సమగ్రంగా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద మేము చేస్తామని చెప్పిన ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా మద్దతు ఇచ్చిన మాట మీరు గుర్తుపెట్టుకోండి.
మీరు మా బీసీలకి ఏదో చేస్తారని చెప్పేసి మేము సంవత్సరాల పాటు వెయిట్ చేయడానికి లేదు. మీరు తక్షణమే కుల జనగణన చేపట్టాలి. అదేవిధంగా మాకు రావాల్సిన హక్కులపై చాలా స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా మళ్ళీ చెప్తూ ఉన్న కార్పొరేషన్స్లో మాది 50% వాటాని కూడా చాలా స్పష్టంగా మీరు చాలా క్లియర్గా బీసీలకి ఏమి ఇచ్చారు ఏంటనేది చాలా స్పష్టంగా చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని నవంబర్ 26వ తేదీన 75 సంవత్సరానికి చేరుకున్న సందర్భంగా విశ్వవిద్యాలయ న్యాయ విభాగం మరియు డాక్టర్ అంబేద్కర్ చైర్ సంయుక్త నిర్వహణలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా 26వ తేదీ ఉదయం యూనివర్సిటీలోని ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ సెమినార్ హాల్ నందు రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతలపై న్యాయ విభాగపు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ రంగయ్య కీలక ఉపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ యంత్రాంగం, ఉద్యోగస్తులు, విద్యార్థులు హాజరవుతారని జయశ్రీ చెప్పారు. And we are Ambedkar School of Legal Research and Legal Education and Research in collaboration with the Ambedkar Chair and Acharya Nagarjuna University, celebrating on behalf of the university Constitutional Day in the Balmohan Das Auditorium, morning ఉదయం 10 గంటలకి. సో దీనికి ప్రొఫెసర్ రంగయ్య గారు BOS చైర్పర్సన్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్, ఆయన కాన్స్టిట్యూషన్ గురించి లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ ఒక పద్ధతి ఉంది, ఏదో ఒక చేయడం కాకుండా ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది అందరికీ తెలియజేయాలి. సో దాన్ని పురస్కరించుకొని మేము రంగయ్య గారి చేత కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఇది ఏంటి అనేది మేము దాని గురించి మనం ఎలా ఫాలో అవ్వాలి అన్న దాని గురించి లెక్చర్ ఇప్పించడం జరిగింది. అంతర్జాతీయ స్త్రీహింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు జపాన్ కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్స్పెక్టర్ శాన్సీ కొడాలి రవిబాబు స్వీయ రక్షణ పద్ధతుల గురించి తెలియజేసి వారందరి చేత సాధన చేయించారు. స్వీయ రక్షణలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయని, అవి దాడిని ఎదుర్కోవడం, ఎదురుదాడి చేయటం, తప్పించుకోవడం. ఈ 3 పద్ధతులను అక్కడి పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి బుద్ధిబలంతో చాకచక్యంగా వినియోగించాలని విద్యార్థులకు తెలిపారు. స్త్రీ శరీరంలోని బలమైన భాగాలు పిడికిలి, మోచేయి, మోకాలు, పాదము మొదలగు భాగాలతో దాడి చేస్తున్న వ్యక్తి సున్నిత భాగాలు, కన్ను మొదలగు వాటిపై దాడి చేసి ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మానవతా సంస్థ సెక్రటరీ కె సతీష్, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సాయిరాం, ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ శివాజీ, చావా లక్ష్మి, డైరెక్టర్ సాంబశివరావు, మిత్ర, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేర్చుకున్న వాళ్ళు అయిపోయింది వచ్చేసింది అనుకుంటే అది కుదరదు. ఏనన్నా చేస్తూ ఉంటే జస్ట్ 10 నిమిషాలు కొంచెం దీని గురించి మాట్లాడుకున్నా కొంచెం ట్రైనింగ్ అయినా ఇంట్లో కూడా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సిచ్యువేషన్ ఏంటంటే సందర్భాలు ఎట్లా ఉంటాయో తెలియదు. ఇంట్లో సొంత బంధువులు కూడా మన మీద ఒక సందర్భాల్లో దాడి చేసే సందర్భాలు బయట చాలా చూస్తున్నాం. వయసుతో కూడా సంబంధం లేదు, వరుసలతో కూడా సంబంధం లేదు. బయట చాలా విజయవాడలో కూడా ఆయేష మీరు హత్యకేసు కానీ, శ్రీలక్ష్మి కానీ ఇట్లా చాలామంది ఇన్సిడెంట్లు జరిగినాయి. ఏనా కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా నేర్చుకోవాలి. సో వితౌట్ కాన్షియస్నెస్, డేర్, స్పీడ్ అండ్ టెక్నిక్ వీ కాంట్ డూ ఎనీథింగ్. కాన్షియస్గా ఉండాలి, ఫస్ట్ స్పృహలో ఉండాలి. భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో 144వ సచివాలయం వద్ద అర్హులైన పేదలందరికీ 2 సెంట్లు స్థలం ఇచ్చి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్లికేషన్లు పూర్తి చేసి సచివాలయంలో అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు, దుర్గారావు, రోశమ్మ, శివ, సాంబయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఇచ్చారు తప్ప అన్ని కూడా మరి చేతిలో కాగితాలు ఉన్నాయి తప్ప స్థలం ఎక్కడ కూడా తెలియని పరిస్థితి. స్థలాలంతా కూడా 32 లక్షల మందికి ఇచ్చామని అట్టహాసంగా చెప్తా ఉన్నారు. కానీ మరి ఆ స్థలం కూడా ఇవ్వనోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితిలో ఎన్నికలు రావటం, ఎన్నికల్లో చంద్రబాబు గారు వాళ్ళ కూటమి మరి 2 సెంట్లు స్థలం ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని మరి ఆ రోజున ఎన్నికల హామీ ఇచ్చారు. మరి 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. 6 నెలలు వచ్చినప్పుడు కూడా ఈ 2 సెంట్లకు సంబంధించి కానివ్వండి, 4 లక్షలకు సంబంధించి మాట్లాడి బెర్తులు
విలేజ్ రీకన్వెన్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామ పునర్నిర్మాణ సంస్థలో సుమారు 200 మంది పనిచేసి రిటైర్ అయ్యారు. పనిచేసినప్పుడు కట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్ కోసం 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిరసన చేశామని యూనియన్ అధ్యక్షురాలు టి మాలతి తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రావిడెంట్ ఫండ్ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి విజయ్ కుమార్, నలమర్తి విల్సన్, కె శ్రీనివాసరావు, లంకా ఆంజనేయులు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలో దాదాపు 2000 మంది మేము పనిచేస్తాం. మా కోసం పిఎఫ్ ఇవ్వాలని ప్రావిడెంట్ డిపార్ట్మెంట్ వారు సంస్థ మీద గత 30 సంవత్సరాల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా సంస్థ యాజమాన్యం ఎటువంటి చలనం లేకుండా కోర్టు కారణాల సాకులతోటి 30 సంవత్సరాల నుంచి జనాలకు అన్యాయం చేస్తుంది. చాలామంది చనిపోయారండి. 2000 మంది జనం, ఇందులో చాలామంది చనిపోయారు. ఇక ఈ పోరాటం ఎలాగ మేము అది ఇచ్చే వరకు కొనసాగించాలని ఈరోజు ఇక్కడ ధర్నా కూర్చున్నాం. మరి మాకు తక్షణమే పిఎఫ్ని మరి ఇవ్వాలని మేము ఈ రోజు రోడ్డుకి ఎక్కాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము బయటికి అసలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇస్తాడని ఉద్దేశంతో అనుకున్నాం, కానీ ఆయన మా మీద జాలి దయ అనేది లేదు. మరి ఎప్పటికైనా సరే ముందు మొట్టమొదటిగా వేళాంగిణిని ఆయన విధుల నుంచి తొలగించాలి. జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొదిలి వాసు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. లక్ష్మీపురంలోని కోవెలమూడి నాని కార్యాలయం వద్ద కేక్ కట్ చేసిన పొదిలి వాసుతో పాటు గాలం హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని టీడీపీ రాష్ట్ర నాయకులు తెలిపారు. వేడుకల్లో నానితో పాటు కస్కుతి హనుమంతరావు, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. పొదిలి వాసు గారు, హనుమంతరావు గారు తెలుగుదేశం పార్టీకి సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి మరున్న పదవులు అధిరోహించాలని, తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా కృషి చేయాలని, పేదలకి అండగా ఉండాలని, అలానే పేదవారికి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మనసారా కోరుకుంటున్నాం. అట్లానే ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ కోవెలమూడి నాని గారి ఆధ్వర్యంలో జోన్ 5 ఇన్ఛార్జి గారి సౌదర్యంతో నిర్మల హృదయంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరిన్ని సేవలు నిర్వహించాలని పొదిలి వాసు గారిని, హనుమంతరావు గారిని మనసారా దీపిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పొదిలి వాసు నా మేనలుడు, తెలుగుదేశానికి ఒక బ్యాక్ బోన్ లాంటివాడు. జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. నిండా నూరేళ్ళు దీర్ఘాయుష్తోటి ఆనందంగా మంచి పదవులు పొందాలని, తెలుగుదేశంలో మంచి గుర్తింపు రావాలని, నాయకులు కూడా గుర్తించుకొని వాసుకి మంచి పదవి ఇవ్వాలని నేను మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నాని అన్న ఆధ్వర్యంలో ఇక్కడ నాకు పుట్టినరోజు చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే కస్కుత్ హనుమంతరావు అన్నయ్య, మా వార్డు ప్రెసిడెంట్లు అప్పారావు గారు, గాలం వెంకటేశ్వర గారు, బాజీ వెంకటాద్రి గారు అందరూ, నాకు జాని, మన పేరయ్య అన్నయ్య అందరూ వచ్చారు. అందరూ వచ్చినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ఈ గౌరవం కలిగిందని నేను మనస్ఫూర్తిగా. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని ఓంకారేశ్వర స్వామికి విశేష పూజలు జరిగాయి. కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 1న ఓంకారేశ్వర స్వామి శాంతి కళ్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఇవాళ రోజున ఆ కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం భక్తి శ్రద్ధలతో భక్తులందరూ 50 మంది పొద్దునే ఉదయమే వచ్చి స్వామివారి సేవలో తరించుతూ అభిషేకాలు చేయించుకుంటూ 360 దేవతల దీపారాధన చేసుకుంటూ ఆ స్వామివారి సేవలో తరించుతున్నారు. ఈ కార్తీక మాసంలో పురస్కరించుకొని రేపటి మాస శివరాత్రి నాడు ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఉంటుంది. అందరూ ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయానికి అందరూ విచ్చేసి ఆ జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. కార్తీక మాసము ఆఖరి రోజు ఆదివారం 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు అయింది. ఆ రోజున ఈ క్షేత్రంలో బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో శ్రీ గంగా భువనేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరిపి స్వామివారి యొక్క పంచవక్ష పర్వాణాల కార్తీక సమారాధన దేవాలయానికి వచ్చిన 50 మంది భక్తులకి భోజన సదుపాయం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోలార్ విద్యుత్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి.
విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుత అవకాశాలు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. సమస్యల పరిష్కారానికి భరోసా. మహిళా మీకోసం మీ సంరక్షణ మా సంకల్పం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ సతీష్ కుమార్, ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి. ఏపీ ఐడీసీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డేగల ప్రభాకర్. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పనుల పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు జరుపుతామన్న కమిషనర్ పులి శ్రీనివాసులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.